చాలా కరెక్ట్ సార్ మీరన్నది. అంటే ఆ ట్యూనింగ్‌లో లేవు. ఆ! అయితే బయట మాత్రం హడావిడి చాలా అవుతుంది. ప్లాస్టిక్ సీసా చూస్తే అందరూ భయపడిపోతారు. ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటే కార్సినోజెన్స్ వచ్చేస్తాయంటారు. ఎండలో ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళి కార్‌లో పెడితే మొత్తేసుకుంటారు. ఇది నిజంగా ఇస్ ఇట్ రియల్ ఆర్ కొంచెం సైకలాజికలా సార్? సైకలాజికల్ ఏం కాదు, రియలే అది. ప్లాస్టిక్ అంటేనే నార్మల్ న్యాచురల్ కాదు అది. ఆ ప్లాస్టిక్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో అంటే నాకు తెలిసినంత వరకు ఆ కింద ట్రయాంగిల్ మార్క్ ఏదో వస్తుంది. మీరు ప్లాస్టిక్ బాటిల్ వెనక చూస్తే ఆ కోడ్స్ ఏవో ఉంటాయి. అంటే అది ఫస్ట్ టైం వర్జిన్ ప్లాస్టిక్, రీసైకిల్డ్ ప్లాస్టిక్, చాలాసార్లు వాడిన ప్లాస్టిక్, అదేదో గ్రేడ్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్గా చెప్పలేకున్నాను, ఉంటుందన్నమాట. అది ఆ వర్జిన్ ప్లాస్టిక్ పర్వాలేదు. రిపీటెడ్గా దాన్ని మళ్ళీ కాల్చి రీసైకిల్ చేసే ప్లాస్టిక్స్ మంచివి కాదు. ఇది ఫుడ్కి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ కానీ మనం ఇప్పుడు హోటల్స్లో ఏం చేస్తారు, ప్లాస్టిక్ ఉంటాయి, ఆ ప్లాస్టిక్లో వేడి వేసేస్తారు. అవును. ఏం చేస్తారు, ఆ వేడి ఏమవుతుంది, వేడి మన చర్మం మీద వేడి వేస్తే ఏమవుతుంది, కరుగుతుంది, కాలుతుంది, మంట పుడుతుంది, నొప్పి వేస్తుంది. ఆ ప్లాస్టిక్లో కూడా అంతే. ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ రియాక్షన్తో కెమికల్స్ బయటకు వస్తాయి. నైట్రోసామైన్స్ అని ఉన్నాయి, నైట్రోసామైన్స్, అట్లా 3-4 ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి. అందుకని ఎక్కువ వేడివైనా సరే, ఎక్కువ చల్లవైనా సరే ప్లాస్టిక్లో వాడకూడదు. గ్లాస్ ఈస్ మోర్ ఐడియల్. ఇప్పుడు మెల్లగా గ్లాస్కి వస్తున్నారు. అవునవును. ఇప్పుడు హోటల్స్ అంతా చూస్తే మీరు అన్ని 5 స్టార్ హోటల్స్ చాలాసార్లు దే ఆర్ పుట్టింగ్ గ్లాస్ బాటిల్స్. కానీ ఏంటంటే ఈ గ్లాస్ బాటిల్స్తో ఈజీ వే ఆఫ్ క్యారీయింగ్ ఇస్ ప్లాస్టిక్ బాటిల్. అవును, వెయిట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్స్లో 5,000 మంది వస్తే 5,000 మంది గ్లాస్ బాటిల్ ఎక్కడ ఇవ్వగలుగుతాం మనం? ఇవ్వలేం కాబట్టి ప్లాస్టిక్ వాడుతుంది. సో అదే ప్లాస్టిక్ బాటిల్లో వాటరు లారీల్లో వస్తుంది, ఆ వేడికి తట్టుకొని వస్తుంది, ఎక్కడో స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఒక గోడౌన్లో స్టోర్ చేస్తారు, ఆ గోడౌన్లో ఏసీలు పెట్టి నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయరు కదా. అవునవును. సో ఆబ్వియస్గా ఆ టెంపరేచర్ వస్తుంది. సో ఆ చిన్న చిన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయి దాంట్లో. అది రిలీజ్ అయ్యి బాడీలో వెళ్ళి ఏం చేస్తాయని హార్మ్ఫుల్ కదా అవి. ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి, స్ప్రే చేస్తాం. పెస్టిసైడ్స్ ఏంటి, ఆ మొక్కల మీద, చెట్ల మీద, వెజిటేబుల్స్ దాని మీద ఉన్నటువంటి పురుగులను క్రిములను చంపేటటువంటి కెమికల్ అది. అవును. వాటిని చంపేస్తుంది, మనకు హాని చేస్తుంది. లోపల వెళ్ళి ఎక్కడ పార్క్ అవుతుంది? అది లంగ్స్లో, ఇంటెస్టైన్లో, లివర్లో. మీరు ఇప్పుడు యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా చూస్తే పెస్టిసైడ్స్ని మనం చేసినట్టు ఇట్లా ఓపెన్గా ఎవరు స్ప్రే చేయరు. అది బ్యాండ్. అంటే అది లేబర్ లా ప్రకారం చేయకూడదు. ఎవరైతే యజమాని చేయిస్తారో వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి అది మాస్క్ పెట్టుకొని, దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని, పెట్టుకొని చేయాలి. మన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా చూసారు, ఫార్మర్ ఎవరన్నా మ్యాక్సిమం అయితే ఒక టవల్ చుట్టుకుంటాడు, అది కొంచెం తెలివైన వాడైతే. చాలాసార్లు అది ఎయిర్లోకి వెళ్ళి మనకు లంగ్స్లోకి వెళ్తుంది. అంత హార్మ్ఫుల్ సార్? హార్మ్ఫుల్లే మరి అది మనం తింటున్నాం కదా. అంటే మనకు కడిగితే కూడా పెస్టిసైడ్స్ పోవు కదా? పోతాయి, కొంతవరకు పోతాయి. ఇప్పుడు కడుగుతాం. అందుకనే మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం చేస్తాం, బయట అలాగే తీసుకొని తినొద్దు అంటాం. వాటర్లో ఒక సోక్ చేయాలి, ఒక 10 minutes 15 minutes. ఐడియల్గా సాల్ట్ వాటర్ సోక్ చేయాలి. సోక్ చేస్తే చాలా మటుకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవన్నీ పైన ఉండేవి కదా, లోపల నుంచి వచ్చినవి పైన ఉన్నవే కాబట్టి కరిగిపోతాయి. మనకు ఆ టైం ఓపిక ఉండాలి. అంటే ఒకసారే కదా ఏముందిలే అని అనుకుంటారు చాలా మంది. తింటూనే ఉంటాం కదా, అది మనం తింటూనే ఉంటాం ప్రతిసారి. అంటే దాని తీవ్రత తెలియదు. తీవ్రత కాదు, దీనివల్ల ఏదో అయిపోతుందని నమ్మరు ఎవరు ఫస్ట్ చెప్పేది. ఎందుకంటే ఎవరైతే ఆ భయం ఉంటుందో, అరే ఇలా చేస్తే వస్తుందని అనుకుంటారో డెఫినెట్గా ఫాలో అవుతారు. అది కానప్పుడు ఏమవుతుంది, టైం ఉండదు, తీసుకుంటారు, తినడు. ఇప్పుడు మన ఇంట్లో అంటే పర్లేదు, టైం ఉంటుంది. బయట పని చేసే వాళ్ళు ఏమవుతుంది, వస్తారు, ఏదో ఆ కర్చీఫ్తో తుడుచుకుంటారు, లేకపోతే చేతి ఇట్లా అనుకొని తినేస్తారు. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అంతే. అంటే అదొక థ్రిల్. జామకాయ చట్నీ అంతే, జామకాయ తినేవాళ్ళం, రేగిపండు తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా తినాలంటే భయం. అంటే వాష్ చేశారా లేదా, సోక్ చేశారా లేదా. కాబట్టి డెఫినెట్గా అది వాష్ చేయాల్సిందే. ఎందుకంటే పెస్టిసైడ్స్ అనే కాదు, డస్ట్ ఉంటుంది, క్రిములు ఉంటాయి, ఏమైనా సరే హెల్తీగా ఉండాలంటే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మనం. దాంతో క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్ క్యాన్సర్ వచ్చేది వేరు, గ్యాస్ట్రైంట్రైటిస్ వస్తుంది, బవల్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే క్యాన్సర్ దాకా వెళ్ళక్కర్లేదు. అది మన హైజీన్లో ఒక భాగం అంతే. మనం ఫాలో అయ్యేటటువంటి హైజీన్లో ఒక భాగం. చేతులు తినే ముందు చేతులు కడుక్కోవాలి. ఎంతమంది కడుక్కుంటున్నారు? చేతులు అంటే కడుక్కోవడం అంటే ఏంటి, కొంతమంది కడుక్కుంటారు, కొంతమంది కొలాయి తిప్పి ఇట్లా అనుకొని వచ్చేస్తారు. దాంతో క్రిములు పోవు. మనం పట్టుకునే ఫోన్ మీద మీరు కల్చర్ చేస్తే మనం ఊహించలేని క్రిములు ఉంటాయి దాంట్లో. అవునా? అంతే మరి. వేరే వాళ్ళ ఫోన్ పట్టుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అందుకే పట్టుకోక తప్పదు, మాట్లాడక తప్పదు.
కానీ మనం తినే ముందు సోప్తో హ్యాండ్ వాష్ చేసుకుని తినాలి. ఈ లెక్కన అసలు ఫోన్ లో వేరే వాళ్ళ ఫోన్ తీసి మాట్లాడితే కూడా జర్మ్స్ కెన్ పాస్ ఆన్ ఈజీలీ కదా సార్? మనకు ఇలాగ వచ్చేది కాదు, చేతులు పట్టుకుంటాం కదా, ఈ చేతుల ద్వారా మనం తింటాం. ఓహో, అలా వస్తుందంట. అంతే, మనం ఇలా పట్టుకుంటూనే మనకి లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోదు. స్కిన్ ప్రొటెక్ట్ చేస్తాం. ఫుడ్ మన హ్యాండే కదా పట్టుకునేది. అవునవును. ఒత్తడం, హ్యాండ్తో నొత్తుతాము, మాట్లాడడం అంతైనాక ఏం చేస్తాం, పక్క మాట్లాడుతుంటాం, పట్టుకుంటాం, తిని మిక్చర్ పకోడీ తింటాం. మరి సో తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది సింపుల్ ప్రొసీజర్ అది, కానీ చాలా మంది ఫాలో కాదు. సార్ ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఫుడ్ వల్ల వచ్చే ఇష్యూస్? చాలా మటు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దానికి కారణం మెయిన్ గా ఫుడ్డే. ఫుడ్ అంటే ఏంటి, మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం. ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బర్గర్లు, బ్రెడ్లు, తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం. సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నాన్ వెజ్ ఒక 50 grams నాన్ వెజ్ తింటే ఒక 50 grams వెజిటేబుల్ తినాలి. తర్వాత పెరుగు తినాల్సిందే. పెరుగు అనేది కల్చరే పోయింది అసలు. ప్రోబయోటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు పెరుగు అంటేనే. అవును. సో గట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణాశయం, జీర్ణకోశం అంతా పని మెరుగ్గా ఉంటుంది. సో ఏది అబ్జర్వ్ చేయాలో అది చేసుకుంటుంది, ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది. మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు వచ్చేస్తుంది, ఏం అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణం కోలోరెక్టల్ క్యాన్సర్లో మెయిన్ బాగా. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక జనరేషన్, 2 జనరేషన్లో కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంటే 3వ జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం. ఫుడ్ కలర్స్ అండ్ అడిటివ్స్ వల్ల కూడా ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు పిల్లల చిప్స్ ప్యాకెట్ లో చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది. అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ 65 అవన్నిట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. కొన్నింట్లో మనకి చేతికి వేళ్ళలో గోరలో కూడా వచ్చేస్తుంది. అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ లో. కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది, ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది, ఆకర్షణ కోసం ఆ కలర్ వేస్తారు. ఇక్కడ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి, అవి వాడచ్చు. కానీ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందరూ చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఆ ఎర్రగా చికెన్, మటన్ అట్లా వేలాడి తీసింటారు. చూసే వాళ్ళకి బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు. ఆ క్వాలిటీ అంటే FDA రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు, ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు. ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడచ్చు కొంచెం. అవును. అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు వెన్ వి ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్, అసలు రెస్టారెంట్లో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు. ఒక బటన్ తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది. అందులో ఏం వేశారు, హైజీనిక్ గా చేశారా లేదా, ఏమి తెలుసుకునే అవకాశం. నిన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్డా, మొన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్డా తెలియదు మనకు. అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే టైం లేదు అక్కడ. ఈజీ, అది లేజీ మెథడ్. అవును. ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది, ఎల్లుండి వెళ్తే. ఇప్పుడు అలా కాదు, నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పిగా ఉంది, తినాలని తెప్పించుకుందాం, వచ్చేస్తుంది. ఆ స్విగ్గీలు, జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, పోనీ 4 రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం. అవును. ఇప్పుడు ఏమైంది, లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసమని కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేశాయి. అసలు ఎంత కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పెషల్ ఒకేషన్కి బయటకు వెళ్ళేవాళ్ళు వరకు, ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో. ఇప్పుడు ఎవ్రీడేస్ అకేషన్, ఇంట్లో గొడవడిన అకేషన్, అది ఇంట్లో గెస్ట్లు వచ్చిన అకేషనే, ఓపిక లేకపోయిన అకేషనే. అన్నీ బాగున్నా కూడా, హెల్తీగా ఉన్నా కూడా, సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసే ఓపిక లేదులే, తెప్పించుకుందాం. అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం. కానీ సార్, మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందంటారా? బికాస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో. అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంత ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా? డెఫినెట్గా పెరుగుతున్నాయి. పెరగడం అయితే డౌట్, అది ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక 15-20 yearsలో బయటపడతాయి. ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్? మన అవేంటి, ఫోన్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి, వేవ్సే అవి. వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి, వైర్లెస్ ఫోన్ వాడేదానికి శాటిలైట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ అదే దానికి రావాలి, అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి. ఇవన్నీ కూడా అన్సీన్, కళ్ళ కనపడవు, కానీ అవి వేవ్సే, అవి హార్మ్ఫుల్లే.
మనం ఒక నిమిషం మాట్లాడేదానికి అర్ధగంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్, న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సంభవం నేనైతే, ఎందుకంటే మీరు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ. అవును. మరి ఆ హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో. మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది. అంత కంటిన్యూస్గా ఆ డివైస్ ఆన్ చేసి ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా అది పికప్ చేసుకుంటుంది అక్కడ నుంచి, మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది. మరి హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు కార్ రన్నింగ్లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది, కార్ రన్నింగ్లో లేకుంటే కూల్గా ఉంటుంది. మరి ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది? దీని తర్వాత ఉండేది స్కిన్, బోను, తర్వాత బ్రెయినే. అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. హీట్ ఎక్కడున్నా కూడా డ్యామేజ్. మీరు చర్మం మీద రోజు 30 degrees 40 degrees వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది. అవును. కాబట్టి ఇది కూడా అంతే. సో అదొక 10, 15, 20 yearsలో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను నేను అంటే నేను ఉండదని చెప్పడం లేదు, జస్ట్ ఏ కాషన్ ఫర్ ఎవ్రీబడి. దాన్ని చాలాసార్లు ఏం చెప్తాం, మనం వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం, స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం. దట్స్ మోర్ సేఫర్. వాట్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ సార్? చెవులో ఎయిర్పోర్ట్స్ కూడా మళ్ళీ అంతే కదా, మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా. డ్రైవింగ్ లో తప్పదు, ఆ తరంగాల నుంచి వచ్చే రేడియేషన్ వీళ్ళున్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. సరే, అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు, ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. ఇయర్ ఫోన్స్, ఏది వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఎంతసేపు సార్ ఇఫ్ యూ హ్యావ్ టు అడ్వైజ్ మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను, బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం. సాధ్యమైనంత వరకు 5 minutes కంటే ఎక్కువ, 5 minutesకే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది, మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో. సో ద లాంగర్ యూ టాక్, అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది. ఈ మధ్య సార్ వాష్రూమ్స్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సిగరెట్ తాగితేనే మోషన్ వచ్చేది అనేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అది ట్రిగర్ అవ్వట్లేదు. అది అరిచిటు అలవాటు చేసుకున్నాము. అది లేనప్పుడు కూడా నార్మల్గా వెళ్ళేవాళ్ళం కదా. అవునవును, అది కరెక్టే సార్. ఆ పిల్లలు చెప్పేది అది చాలా, అంటే బట్ ఒక డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోయాం. ఎందుకు సార్ ఈ లాస్ట్ 15 years లో చాలా మారిపోయింది కదా లైఫ్. ఈ గ్యాడ్జెట్స్ అంతే. పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికిపోయాం అనుకుంటున్నాము. ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అదొక వ్యాపకమే అది. ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్, ఇప్పుడు ఆ లైక్స్, డిస్లైక్స్, ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్, వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ ఆన్ ఎ గ్యాడ్జెట్. రైట్. ఒక్కసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ, బట్ స్టిల్ సో అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. రోజు పొద్దున రాత్రి ఒక అర్ధగంట, పొద్దున ఒక అర్ధగంట, మధ్యలో ఒక అర్ధగంట, ఎంత అవసరం. మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే 24 గంటలు చూస్తూనే వచ్చు. ఫేస్బుక్ చూడొచ్చు, ఏవో ఉన్నాయి, ట్విట్టర్లో చూడొచ్చు, వాట్సాప్లో చూడొచ్చు. ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా, మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి. చాలా అడిక్టివ్ సార్. అడిక్టివ్నే మనం అంతే. నేను ఒక అర్ధగంట ఏవి చూడాలి. ఇప్పుడు 50 మందిని మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు, మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. వస్తుంటాయి మెసేజ్లు, మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం, వచ్చేయడం, బయట అవసరమైన ఇన్ఫర్మేషనే మనం తీసుకోవడం. చూసుకుంటూ పోతే మనకి ఎండ్ లేదు మనకు సార్. సో ఫైనలీ మనం అన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుతూ ఆయిల్ అండ్ ఫుడ్, ముఖ్యంగా ఫుడ్లో ఉండే స్పైసెస్, మసాలా, ఇది ఏ మేరకు మన బాడీకి, బికాస్ చిన్నప్పుడు నేను ఇది కూడా విన్నాను, బాగా ఉప్పు కారాలు వేసి తింటే శరీరానికి ఏం రాదంటారు, అదొక థియరీ. ఇప్పుడు అసలు స్పైసీ ఫుడ్ తగ్గించండి, బాగా సాల్ట్ లెవెల్స్ తగ్గించండి, ఆయిల్ అయితే అసలు ఉండనివ్వకూడదు, మొత్తం ఒక మనిషికి 1 kilo ఫర్ మంత్ అంటారు. ఒక్క పూట కూర చేస్తే 1/4 kilo అయిపోతుంది కూర. అదే మనం అక్కడే నిర్ణయించుకోవాలి. అంటే జనరల్ తమ్ రూల్ ఏంటంటే ఫ్యామిలీ 4 ఉంటే 4 liters ఆఫ్ ఆయిల్ పర్ మంత్. మీరు ఇంకా చాలా జనరస్ గా చెప్పారు. 4 liters per oil per month. కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో గారెలు వేసుకుంటే ఏమవుతుంది, 1 liter అయిపోతుంది. నాకు తెలియదు ఎంత వేస్తారని, లీటర్ అయిపోతుంది. మనం వేసుకునే దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. ఇంకా ఊరగాయల్లో తప్పదు, వాళ్ళు ఆయిల్ వేస్తారు ఎందుకంటే అది చెడిపోకుండానో ఏదో కారణాలు చెప్తారు కానీ, బట్ మనం రోజు చేసుకునే ఫుడ్లో మాత్రము తగ్గించుకొని వేసుకోవచ్చు మనం. అందుకని గ్రిల్డ్ ఫుడ్స్ హెల్తీ. గ్రిల్డ్ ఏమిటో ఆయిల్ ఉండదు. బట్ గ్రిల్డ్ ఫుడ్స్ లో చార్డ్ ఇది ఉంటుంది కదా. చార్ చేయకూడదు మనం అది కబాబ్స్ చార్ చేసేది కోల్ మీద, తందూరి చికెన్ అది చేస్తారు. గ్రిల్ అంటే ఏంటి, మనకు దాంట్లో పెట్టి స్టీమ్ తో గానీ హీట్ తో గానీ చేసేది అది. సో అది సేమ్, ఎందుకంటే ఆయిల్ వాడరు దాంట్లో. అలా చార్డ్ ఫుడ్స్ డేంజరస్. మళ్ళీ ఇది అప్పుడప్పుడు తినొచ్చు కబాబ్స్ కానీ ఇంకా రోజు అది తినేది కష్టం. బికాస్ ఆ బొగ్గులతో కాలినటువంటి నల్లగా ఉన్నది డెడ్ టిష్యూనే, అది దాంట్లో కూడా కార్సినోజన్స్ ఉంటాయి. సో అవి కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆయిల్ కూడా రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఎస్ మనం వాడతాము. ఏం చేయాలా, నెలకు 10,000 ఇచ్చాడు ఆయన, 10,000లోనే గడపాల సంసారం.
ఆయిల్ని పడేయలేం కదా. అదే ఆయిల్ని మళ్ళీ ఈరోజు వాడిన ఆయిల్ని మళ్ళీ రేపు ఇంకో దాంట్లో, అది అయిన తర్వాత మళ్ళీ పెనంలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చపాతీలో వాడుకోవాలి. సో ఆ వర్జిన్ ఆయిల్ అనేది అది తప్పదు, కొన్ని కారణాల వల్ల వాడుతుంటారు కానీ అది హెల్తీ కాదు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మేము ఇంట్లో కూడా జరుగుతున్నాయి, బయట జరిగేవి ఇంకా డేంజరస్. స్ట్రీట్ ఫుడ్లో ఇంత పెద్ద బేసిన్లో ఆ పునుగులు పకోడాలు అన్నీ వేస్తుంటారు. కొంతసేపు అయినాక ఏమవుతుంది, ఆయిల్ నిండా ఉన్న 3/4 ఉన్న ఆయిల్ తగ్గుతుంది. ఏం చేస్తారు, దాంట్లో ఆయిల్ వేస్తారు. కింద ఉన్న ఆయిల్ అయితే అది వేడై సో ఎన్ని కార్సినోజన్స్ దాంట్లో ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి ఆ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు క్యాన్సర్ దెబ్బ కొట్టేస్తుంది, అంతే కదా సార్? ఇమ్యూనిటీ ఎంతున్నా ఇమ్యూనిటీకి మించి మోతాదులో డ్యామేజ్ జరుగుతుంటే ఏమవుతుంది? అంతే కదా. ఇమ్యూనిటీ ఒకరికి ఏ గ్రేడ్ ఇమ్యూనిటీ, ఒకరికి బి గ్రేడ్ ఇమ్యూనిటీ, ఒకరికి సి గ్రేడ్ ఇమ్యూనిటీ. కానీ ఇమ్యూనిటీకి మించిన మోతాదులో మనం కార్సినోజన్స్ని, డ్యామేజ్ అయ్యే పదార్థాన్ని పీల్చడము తినడము చేసుకుంటే ఏదో ఒక రోజు. బట్ క్యాన్సర్ ఐ ఆల్వేస్ వండర్డ్ సార్, ఈ ఫలానా ఆర్గన్ కి క్యాన్సర్ రావాలి అని ఎట్లా, ఏ బేసిస్ మీద డిసైడ్ అవుతుంది? కామన్ గా చాలా సార్లు ఇప్పుడు స్మోకింగ్ ఉంటాయి. ఇప్పుడు స్మోకింగ్ అనేది నోటి నుంచి, థ్రోట్ నుంచి, అన్నవాహిక నుంచి, స్టమక్ నుంచి, లివర్, ప్యాంక్రియాస్, యూరినరీ బ్లాడర్, ఇంటెస్టైన్, కోలాను, ఇన్నిటికి కారణం అది. ఆల్కహాల్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నిటికీ. నేను చెప్పిన బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓరియన్ క్యాన్సర్కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కారణం. అలాగే ఒబిసిటీ అనేది చాలా క్యాన్సర్స్కి కారణం అవుతుంది. కాబట్టి ఒకటే ఫ్యాక్టరు రకరకాల ఆర్గన్స్లో క్యాన్సర్ని కాజ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడో ఒక చోట ఫస్ట్ కనిపిస్తుంది అంటే ఏ ఆర్గన్ మీద మల్టిపుల్ డ్యామేజ్ జరుగుతుంటే ఆ ఆర్గన్ కనిపిస్తుంది, ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సార్. మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఫైనలీ మీరు హౌ హ్యాస్ ఇట్ బీన్, అంటే క్యాన్సర్ కేసెస్ని డీల్ చేయడం, ఆ ట్రామా బారిన పడి పేషెంట్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తారు. సో మీరు ఏం చెప్పినా ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మేము పాటుపడుతున్నాం ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా. వాట్ ఈస్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ టు అవర్ వ్యూవర్స్ సార్? ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బేసిక్ మనం చెప్తున్నారు కాబట్టి, అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 25 years నుంచి ఇదే దీంట్లో ఉంటున్నానండి. ఒక పేషెంట్ ఫ్యామిలీలో క్యాన్సర్తో అఫెక్ట్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, చాలా ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మనకు దాన్ని ఎదుర్కోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. ఒంటరిగా పోరాడేది చాలా కష్టం. అదే ఒక మంచి సపోర్ట్ ఉందనుకోండి, డెఫినెట్గా పోరాడి బయటికి రావచ్చు. అంటే ఆ పాజిటివిటీ పెరుగుతుంది మనకు. ఇప్పుడు మనతో పాటు 4 ఉన్నారంటే ముందుకు వెళ్ళడము, ధైర్యంగా వెళ్తాం. మనం ఒక్కరే వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను, వాళ్ళని కూడా చూశాను. ఒకరే పోరాడి బాగా కూడా ఉన్నారు. కానీ అంత మైండ్ సెట్, అంత మెంటల్ టఫ్నెస్ ఉండాలంటే అంత ఈజీ కాదు. సో మా పేషెంట్స్ చాలా మంది వచ్చి మా దగ్గర, అంటే మేము కూడా కనెక్ట్ అవుతాం కదా, కొంచెం ఇట్స్ జర్నీ ఆఫ్ 6 months యూజువల్గా డ్యూరేషన్లో. ఎక్కడో కనెక్ట్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవుతారు, ఇంట్లో బాధలు ఇబ్బందులు చెప్తూ ఉంటారు. సోషల్ సపోర్ట్ కాకపోయినా మన ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్ సపోర్ట్ అని చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారంటే ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుందో ఈ వ్యాధిని ఫేస్ చేసే అవకాశం చాలా. సో ఆ ఫ్యామిలీలో కూడా ఏమవుతుందంటే అర్థం చేసుకోవాలి. అందుకనే మనకి WHO వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక 2 years ఒక థీమ్ పెట్టారు. ఏమని, ఆ ఫ్యామిలీ సపోర్ట్, అంటే సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అని. ఫ్యామిలీనే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ప్లే చేయాలి. రైట్. అది హాస్పిటల్కి వచ్చినప్పుడు నర్సెస్, హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్, ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, కొలీగ్స్, అలా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే చిన్నవే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు పేషెంట్. అది క్యాన్సర్ అనే కాదు, ఏ జబ్బుకైనా సరే. క్యాన్సర్ ఏంటంటే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది, అంతే. కాబట్టి వేరేవన్నీ ఏంటి, 1 వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు. అది కిడ్నీ స్టోన్ తీసుకోవచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్ తీసుకోవచ్చు, చేసుకుంటాం ఒక ఆపరేషన్, 10-15 రోజులు. ఇది ఇలా కాదు, లాంగ్ బ్యాటిల్. అండ్ చాలా సవాళ్ళు వస్తుంటాయి. 2 అడుగులు ముందుకు వెళ్తే 1 అడుగు వెనక్కి పడుతుంది చాలా సందర్భాల్లో. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, తర్వాత సపోర్ట్ పరంగా కావచ్చు. ఎక్కడో దగ్గర అందరికీ అన్నీ ఉండవు అందుబాటులో. ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది రెడీగా ఉంటారు, కానీ డబ్బులు ఉండవు. డబ్బులు ఉంటాయి కానీ ఒకరే ఉంటారు. పిల్లలు ఎక్కడో US లో ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఇక్కడ మదరో ఫాదరో ఉంటారు, ఒక కేర్ టేకర్ ఉంటారు. కాబట్టి అవన్నీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని ఉంటాయి, కొంతమంది కొన్ని ఉండవు. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. క్యాన్సర్ రావడం దురదృష్టమైన ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండి క్యాన్సర్ని, అంటే ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ బ్లెస్డ్ అని చెప్పాలి. చాలా ఇన్ఫర్మేటివ్గా సార్, మనం చేసే చిన్న తప్పిదాలు, పొరపాట్లు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ తోటి మనం క్యాజువల్గా తీసుకుంటున్న చాలా విషయాలు మనకు ఎంత హానికరమో వాళ్ళ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. యూఆర్ అ వెరీ బిజీ సర్జన్, అయినా మా కోసం సమయం కేటాయించి వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మెసేజ్ తోటి అందరు జాగ్రత్త పడతారు. అండ్ అలాగే ఎక్కడైనా అనుమానం వస్తే మీరు చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద విషయం, సొంత డయాగ్నోసిస్ పక్కన పెట్టకుండా, అంటే విషయాన్ని పక్కన పెట్టకుండా ముందు డాక్టర్ని సంప్రదించాలి, ఏ అన్యూజువల్ సిమ్టమ్ ఏమైనా కనిపించినా కూడా అని చెప్తున్నారు సార్.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ Thank you. శ్రీకాంత్. నమస్కారం. థ్యాంక్ యూ.